కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రన్న ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు విశాఖ తూర్పు కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ. నగరంలో ఫిష్ మార్కెట్, రైతు బజార్తో పాటు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటి ప్రచారం చేసిన రామకృష్ణ జనసేన టీడీపీ మేనిఫెస్టో వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రచారానికి వెళ్లిన రామకృష్ణకు స్థానిక మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 296, 388 జీవో తీసుకొచ్చి సుమారు అరిలో ప్రాంతంలో 12 నుంచి 13 వేల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గం మీద మొత్తం మీద 20,000 పట్టాలు ఇచ్చాం. 2018కే 2 సంవత్సరాలు పూర్తయిన జీవో ప్రకారం వాటికి యాజమాన్య హక్కు కల్పించవలసిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం కనీసం యాజమాన్య హక్కు కూడా కల్పించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పట్టాలే కాబట్టి వచ్చిన వెంటనే తూర్పు నియోజకవర్గంలో ఈ పట్టాలు చంద్రన పట్టాలు ఉన్న వాళ్ళందరికీ యాజమాన్య హక్కు ఇమ్మీడియట్గా కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా సింహాచలం భూ సమస్య పరిష్కారం కాకుండా అలాగే ఉంది. 229 జీవో ఇచ్చాం. ఈ చిన్నమూషిడి వాడు దొంగ స్వామి కోర్టుకు వెళ్ళి ఆ జీవోని ఆపాడు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఆ స్వామి దగ్గరికి వెళ్తాడు కానీ ఈ సమస్య పరిష్కారం చేయడు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సింహాచలం భూ సమస్య కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కొండవాళ్ళ ప్రాంతాల్లో కానీ బయట కానీ ఒక రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ అన్ని తీవ్ర సమస్యలు, తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా నిజమైన లబ్ధిదారులకి తెల్లకాట్లు కూడా రద్దు చేశారు. తద్వారా సంక్షేమ పథకాలు, పెన్షన్లు కూడా రావట్లేదు. అదేమంటే 300 యూనిట్ల కరెంటు, 700 SFT ఇళ్ళు అని చెప్పారు. వాటన్నిటిని కూడా ఇమీడియట్గా పునరుద్ధరించడం జరుగుతుంది.